ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు మాజీ ఐఏఎస్ ప్రస్తుత పత్తిపాడు టీడీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బూళ్ళ రామాంజనేయులు. మరి ఆయన ఈరోజు టీడీపీ తరఫున నిలబడబోతా ఉన్నారు. ఏ విధంగా ఆ పోటీ ఉండబోతా ఉంది, మరి ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తూ ఉంది, ఇదే అంశంపై మాట్లాడడానికి రామాంజనేయులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉండదు సార్? ఈరోజు మీరు ఒక ఐఏఎస్గా ఉన్నారు. ఐఏఎస్గా అంటే మీకు అందరు ప్రజల సమస్యలు అన్నీ బాగా తెలుసు. ఈరోజు రాజకీయాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే పత్తిపాడు నియోజకవర్గంలో ప్రజల నుంచి మీకు ఎటువంటి ఆదరణ ఉంది? మొట్టమొదట ఐ న్యూస్ వారికి, ముఖ్యంగా సిబ్బందికి, యాజమాన్యానికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో నన్ను ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. మొట్టమొదట గతంలో నేను 2 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినప్పుడు కానీ, లేదా 3 సంవత్సరాలు పైగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేసి అక్కడ సిమెంట్ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ కల్పించే విషయంలో, అట్లాగే కలెక్టర్గా వాళ్ళ రైతాంగాన్ని కాపాడే విషయంలో, రైతులకున్న ఇబ్బందులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విషయాల్లో ఇప్పటికి వాళ్ళు మర్చిపోలేదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 10 ఏళ్లలో ఒక 4 ఏళ్ళైనా సార్ మాకు అది మీరు ఇది చేశారు, మా పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చారు, లేదా మాకు ఆ రోజు సాయం చేశారు, లేదా మాకు ఒక పట్టా ఇచ్చారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా పలకరించడం, స్వీకరించడం, మరి వాళ్ళలో ఒక్కడిగా నన్ను అభిమానించడం అనేది నిజంగా నాకు చాలా పాజిటివ్నెస్ ఇస్తుంది. అంటే ముఖ్యంగా సార్, అంటే కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ గౌరవం వేరు. ఎందుకంటే జిల్లా మొత్తం కలెక్టర్ అధికారులు అట్లాంటి వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంటుంది. అంటే రాజకీయాల్లోకి వచ్చినాక ఇక్కడ విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి. వాటన్నిటికీ సిద్ధపడే మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారా? ఎస్. ఇప్పుడు ఎందుకంటే మనం డెమోక్రసీలో ఉండి రాజకీయాల్ని దూరం చేయడం అనేది నా అభిమతం కాదు. ఎందుకంటే ఏదైనా అంబేద్కర్ గారు చెప్పినట్లు పొలిటికల్ పవర్ ఈజ్ ద అల్టిమేట్ పవర్. సో అదే మాస్టర్ కీ ఫర్ సక్సెస్. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలుగా రాజ్యాంగపరంగా, హక్కుపరంగా పొందాల్సినటువంటి వారికి కూడా ఇంకా గ్రామాల్లో కొందరు దయాదాక్షిణాల వల్లనే ఆ స్కీములు రావాలి, వాళ్ళు చెప్తేనే జరగాలనేటువంటి సంఘటనలు నేను చూసినప్పుడు, కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా దీనికి ఒక మార్పు కావాలి అని కోరుకున్నాను. అసలు ప్రజాపాలనలో ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రతినిధులు చేయాల్సినటువంటి రోల్ ఎలా ఉండాలి అన్నటువంటి దానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వాలనుకున్నాము. అది బాబు గారు దృష్టిలో పెట్టినప్పుడు బాబు గారు చాలా సంతోషంగా మీలాంటి వాళ్ళు నా రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను 2018లో నేను రిటైర్డ్ అయితే ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చి తర్వాత రాజకీయాల్లోకి తీసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయనతోనే ఈ ప్రయాణం జరుగుతుంది. అంటే రాజకీయాలు ఎప్పుడు మీకు ఒక ఐఏఎస్గా ఉన్నారు, మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. రాజకీయాలు కుల మతాలకు అతీతంగా ఉండాలి, ప్రజలందరికీ మంచి చేయాలి అనే ఆలోచన ఉండాలంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉండాలంటారు? వ్యవస్థ ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి అన్నటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రజాప్రతినిధి అనేది బాధ్యత అన్నది మాత్రమే గుర్తెరగాలి. ప్రజాప్రతినిధి అంటే ఒక అధికారము, దర్పము అన్నటువంటి కోణంలో ఎప్పుడు చూడకూడదు. ప్రజలు వాళ్ళని ఒక ప్రతినిధిగా ఎన్నుకున్నారు అంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఒక దూతగా ఎన్నుకున్నారు తప్ప వాళ్ళ మీద స్వారీ చేయడానికి కాదు, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టడానికి కాదు, ప్రకృతి పరంగా లభించినటువంటి సంపదను దోసుకోవడానికి కాదు. అది నాకున్న ఆలోచన. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు ఐఏఎస్గా ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పనిచేశారు, చంద్రబాబు గవర్నమెంట్లో పనిచేశారు. మరి తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే చంద్రబాబుకు మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అంటే విధి విధానాలు నచ్చి వచ్చారా, లేకపోతే ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న. నేను అధికారిగా ఉన్నప్పుడు నాకు బాగా నచ్చినటువంటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రజల్ని 2 వర్గాలుగా విభజించారు, పేదలు, ధనికులు. 90% పేదలకి రెండో రకమైన అన్నం, మీరు స్టోర్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో నూకలు, జొన్నలు, కొర్రలు ఇలాంటి ముతక ధాన్యం సప్లై చేసేవాళ్ళు. వరి అన్నం అనేది లేదు, ఏ 10%, 15% ఉన్నత వర్గాల వాళ్ళకి ఉండేది. సో అలాంటిది పేదల కడుపు నింపడానికి రెండో రకమైన అన్నం ఉండకూడదు, ప్రజలందరూ దేవుళ్ళు అయితే ఆ దేవుళ్ళకి పెట్టే నైవేద్యం అందరికి సమానంగా ఉండాలని ₹2 కిలో బియ్యం పథకం పెట్టి పేదల కడుపు నింపినటువంటి ముఖ్యమంత్రి ఆలోచన నాకు నచ్చింది.
రెండవది, అంతవరకు పేదలకి ఇల్లు అంటే గుడిసె, 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చేవాళ్ళు. అయితే ఎన్టీ రామారావు గారు పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, పక్కా ఇల్లు అని చెప్పి పక్కా ఇల్లుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. అట్లాగే ఆడపడుచులకు ఆస్తి తక్కించారు. ఈ 3-4 అంశాలు నాకు నందమూరి తారక రామారావు గారు అంటే ఒక అభిమానం పెరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దగ్గర నేను పనిచేసినటువంటి నా 35 సంవత్సరాల్లో ఆయన దగ్గరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనిచేశాం, వివిధ హోదాల్లో పనిచేశాం. సో ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే మనం ఏదైనా చెప్తే వింటాడు. అది ప్రజలకు మంచి జరుగుతుందంటే దాన్ని అమలుపరచమని ఆదేశాలు ఇస్తాడు. ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని అమలుపరిచే విషయాల్లో మనల్ని వెన్నంటి ఉండి నడిపిస్తాడు. అది చంద్రబాబులో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రన్న బీమా, నేను లేబర్ కమిషనర్గా ఉన్నాను, అచ్చెన్నాయుడు గారు లేబర్ మంత్రిగా ఉన్నారు. మేము అప్పటి వరకు ఆమ్ ఆద్మీ బీమా అని ఒక 75,000, ఆపద్ బాంద్ అని ఒక 50,000, ఈ కన్ఫ్యూజన్ ఉండేది. ఒక కుటుంబ పెద్ద చనిపోతే యాక్సిడెంట్లో ఏదొస్తుంది అన్నటువంటి కన్ఫ్యూజన్ ఉండేది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు సార్, ఈ 50,000 75,000తో ఏం జరుగుతుంది, మనం ఏదైనా పెద్ద మొత్తం ఇద్దామంటే ఆయన స్పాంటేనియస్గా ఎస్ నా ఆలోచన కూడా ఉంది, ఎంత ఇద్దామా అన్నాడు. మేము ఇప్పుడు 50,000 75,000 కదా, 2 కలిపి 1,20,000 అవుతుంది, ఒక 50,000 కలిపిద్దాంలే అని మేము 1,50,000 1,75,000 అంటుంటే ఎంత 1,50,000 1,75,000 5 లక్షలు ఇద్దాం, ప్రణాళిక రాసుకురండి అన్నాడు. సో అది ఒక ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన. అట్లా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయాలి, మెటీరియల్ కాంపోనెంట్ నరేగాలో ఉన్నదాన్ని ఉపయోగించాలన్నప్పుడు మీరు సిమెంట్ రోడ్డు అక్కడక్కడ వేస్తే నేను ఒప్పుకోను, మొట్టమొదటి ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో స్టార్ట్ చేసి ఊరంతా వేయాలి శాచురేషన్ అని ఆయన చెప్పినప్పుడు, మరి చాలా డబ్బుల గురించి మీరు ఆలోచించద్దండి, రాష్ట్రం మొత్తం సిమెంట్ రోడ్లు ఉండాలంటే ఈరోజు రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కాలు బయట పెడితే సిమెంట్ రోడ్డు ఉంటుంది, ఏ గ్రామంలో వెళ్ళండి సిమెంట్ రోడ్డు ఉంటుంది. సో ఇలాగా ఆయనతో పనిచేసినటువంటి సందర్భంలో మనం చెప్పిన దానికి మన ఆలోచనకి ఆయన గౌరవం ఇస్తారు, దాన్ని అమలు పరిచే విషయంలో సహకరిస్తారు. అట్లే లోకేష్ బాబు గారిలో కూడా నేను చూశాను. ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు చాలా స్పాంటేనియస్గా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఎల్ఈడి బల్బు, ఒక బల్బు పోతే పంచాయతీలో ఒక రోజు వేసుకోకపోతే ఆ రోజు ఆ వాడంతా చీకటిగా ఉండేది. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు పాములు తేళ్లు కరిసి చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. అలా కాకుండా ఒక మంచి వెలుతురిచ్చేటటువంటి ఎక్విప్మెంట్ మనం ఎందుకు చేయకూడదని ఆయన ఒక ఆలోచనిస్తే ఆయన ఎల్ఈడి అన్నారు. సో ఆ ఎల్ఈడిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక 1-2 నెలల పాటు మేము ఎక్సర్సైజ్ చేసి ఆయన ముందు పెడితే ఎస్ గో హెడ్ అన్నాడు. సో ఈరోజు మొత్తం మనకు ఎక్కడ పోయినా రాత్రుల పూట వెలుతురు ఉందంటే అది ఒక కారణం. సో ఇలాగా తెలుగుదేశం పాలనలో నాకు నచ్చినటువంటి విధి విధానాల్లో అన్నా క్యాంటీన్ కావచ్చు, తర్వాత మహిళలకి మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, అదే కాకుండా ఆయన విదేశీ విద్య కావచ్చు, చాలా ఉన్నాయి. అందువల్ల ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నది నా ఆలోచన. ఆయన అభివృద్ధి రాజకీయమే చూస్తాడు తప్ప ఓటు రాజకీయం చూడడం అనేది నాకున్న ఆలోచన. ఈ 2 మిళితమైనటువంటి సందర్భంగా నాకు తెలుగుదేశం అంటే నచ్చింది, ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా అంటే మనకి రాజకీయాలంటే ఈ గెలుపోవటములు సహజం. మీరు 2019లో పోటీ చేసినప్పుడు కాస్త ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమన్నా కృంగిపోవటం లేదు, మళ్ళీ మనం పోటీ చేయాలి, గెలవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందా మీకు? ఇక్కడ నా ఆలోచన చంద్రబాబు నాయుడుతో నడవాలి, చంద్రబాబు నాయుడు ఆలోచనలతో నా ఆలోచన ఉండాలి, ఆయన చేసే విధానంలో నేను ఒక పావుగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను రాజకీయాలు ఇప్పించాను. దానికోసం ఆయన చెప్పిన చోట నేను పోటీ చేశాను. అది నా సొంత నియోజకవర్గం కూడా కాదు, నాకు అసలు అక్కడ పరిచయాలు కూడా అంతంత మాత్రమే. నేను పుట్టింది కర్నూలులో అయినా పెరిగింది, చదివింది, ఉద్యోగాలు చేసిందంతా గుంటూరు చుట్టుపక్కలే. ఎక్కువ గుంటూరు జిల్లా ప్రజలతో గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఇవన్నీ చోట్ల నాకు అనుభవ సంఘాలు ఉండాలి. ఇప్పుడు నా బిడ్డలు కూడా ఇక్కడే ఇచ్చాము, మన చింతలపూడిలోనే ఇచ్చాం. కాబట్టి దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పారు, మనం అక్కడికి వెళ్ళాము. సో ఆ జిల్లాలో అందరూ ఓడిపోయారు, మేము ఓటింగ్ సర్వ్ చేసాం. బట్ కుంగిపోలే, ఆ పరిస్థితులు వేరే, కుంగిపోయాం, కుంగిపోలే.
కుంగిపోకుండా మళ్ళీ ఆయనతోనే ప్రయాణం అని చెప్పి హెచ్ఐడి చైర్మన్గా ఆయన అవకాశం ఇస్తే హెచ్ఐడి చైర్మన్గా చేరి 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం ముసుగులో చేస్తున్నటువంటి దోపిడీ, సంక్షేమం ముసుగులో చేస్తున్నటువంటి ప్రజల్ని సంక్షోభంలోకి ఎలా నెట్టిందో రీసెర్చ్ చేశాం. రీసెర్చ్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి దాష్టికాలు చేస్తుంది, ఏ రకంగా ప్రజలను వంచేస్తుంది అన్నటువంటి విషయం మీద మేము నాలెడ్జ్ సెంటర్తో అనుసంధానంగా పనిచేశాం. సో నాతో పాటు సాహిబ్ కూడా ఒక మెంబరు. మీరు రీసెర్చ్ అంటే నాకు మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తుంది. మీరు ఐఏఎస్గా చేశారు, ఎన్నో గవర్నమెంట్లో మీరు ప్రతి గవర్నమెంట్ చూసుంటారు, చంద్రబాబుని కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఇట్లాంటి నాయకులను చూసుంటారు. కానీ ఈ 5 సంవత్సరాల పాలన చూస్తే మీకు ఒక ఐఏఎస్గా ఏమనిపించిందండి? ఈ 5 సంవత్సరాల్లో నాకు అనిపించింది ఏంటంటే, వ్యవస్థ ఎలా అయినా పర్వాలేదు, తమ రాజకీయం స్థిరంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది అన్నది నా ఆలోచన. లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు పంచి ప్రజలను బాగు చేయాలని ఎవరు అనుకోరు. సో ఐదర్ క్యాష్ ఆర్ కైండ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కైండ్ ఫస్ట్ ప్రాధాన్యత, రెండవది లీస్ట్ బాదర్డ్ 10% క్యాష్. ఒకప్పుడు స్కాలర్షిప్లు కూడా చేతికిస్తే వృధా అయిపోతాయని చెప్పి కాలేజీల్లో ఇచ్చినటువంటి సందర్భాలు నేను చూశా అధికారిగా. ఎస్సీలకు బావులుంటే దానికి ఒక మోటార్ ఫిట్ చేయాలంటే వాళ్ళకి మోటార్ శాంక్షన్ చేస్తే అది అంగట్లోనే అమ్ముకుంటారేమో మళ్ళీ అనే భయంతో బావుల దగ్గరికి వెళ్ళి దాన్ని ఫిట్ చేసి పంచనామా ద్వారా ఊర్లో అందరికి పరిచయం చేసి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. అంటే ప్రజల్లో బలహీనత, ఆ అవసరాలు వేరు, కానీ శాశ్వతమైన ప్రయోజనాలు వేరు. అందుకే మేము ఇన్నోవా కార్ ఇచ్చాం. అంటే 23 లక్షల రూపాయలు ఇన్నోవా కార్ ఇస్తే అతను జీవితాంతం ఓనర్ అయిపోతాడు. అంతేగా. ఒక ఎకరమో భూమి కొని ఇచ్చాం. ఒక 15 లక్షలు పెట్టి విదేశీ విద్య ఇచ్చాం అంటే వాళ్ళ జీవితం స్థిరపడిపోతుంది. అట్లాగే కోచింగ్లకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాం. సెలెక్ట్ అయితే ఒక ఐఏఎస్ అవుతాడు, లేదా ఒక డిప్యూటీ కలెక్టర్ అవుతాడు, లేదా ఇంకొక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అవుతాడు. ఆయన తరం బాగుపడిపోతుంది. అలా కాకుండా ఒక 5,000 10,000 అప్పుడప్పుడు ఇస్తే దేనికి పనికి వస్తుంది? ఈరోజు నేనున్నాను, స్వయం ఉపాధి పొందాలి, ఒక 3 లక్షలు నాకు కావాలి, 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి 1.5 లక్షల బ్యాంక్ లోన్ ఇచ్చి నా దగ్గర 50,000 ఉంటే నేను సొంతంగా బతకగలను కదా, ఒక హోటల్ పెట్టుకొని 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు. బట్ నాకు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు కదా. గతంలో కార్పొరేషన్ రుణాలు ఇచ్చేవాళ్ళు, రుణాలు ఇచ్చినప్పుడు 1 లక్ష 2 లక్షల సబ్సిడీ ఇచ్చాం. ఈరోజు కార్పొరేషన్ లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల్ని ఆధారపడే విధంగా చేయడము ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. మీరు ఎన్నో రాజకీయ పార్టీలు చూసుంటారు. ఎస్, నా సొంత నిర్ణయం, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. యేసుక్రీస్తు యొక్క ప్రబోధాన్ని చెప్తారు. ఆయన చేపలు పట్టడం నేర్పండి, చేపలు పంచొద్దండి అన్నాడు. సో పట్టడం నేర్పితే వాళ్ళకి ఎన్ని కావాలంటే పట్టుకుంటారు, తినగలిగినంత తింటారు, మిగిలితే అమ్ముకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఉపాధి పంచితే ఆడికి 2 చేపలు కావాలంటే 2 చేపలు పంచితే నెక్స్ట్ డే నువ్వు పంచకపోతే ఏంటి పరిస్థితి? సో వాళ్ళకి నేర్పాలి. అందుకే మేము ఆ రోజుల్లో వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, ఫిషింగ్ నేర్పాం, అన్ని రకాలుగా చేసి కోల్డ్ స్టోరేజ్లు పెట్టాం. మీరు చెప్పినట్టు పంచితే నెక్స్ట్ డే కూడా మళ్ళీ పంచుతాడు అని ఎదురు చూపలే తప్పితే కష్టపడే ఆలోచన రాదు ఫస్ట్. అది ఏమవుతుందంటే ఆధారపడే మనస్తత్వం ఎప్పటికి పనికిది. ఇప్పుడు తండ్రి అనుకుంటాడు, తండ్రి తన కొడుకులు స్థిరపడాలి, బాగుపడాలి అని అనుకుంటాడా, జీవితాంతం నా మీద ఆధారపడాలనుకుంటాడు? ఏ తండ్రి అనుకోడు. ఫర్ దట్ మ్యాటర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తండ్రి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకోకూడదు, తమ పిల్లలు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అలాంటి ప్రణాళికలే తేవాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే మేము ఆటో కొనిచ్చి 2 లక్షలు ఆటో కొనిస్తే వాళ్ళు బాగుపడతారనుకో, ఈయన ఆటో కొనివ్వడు, నువ్వు డ్రైవర్గా ఉండి 10,000 ఇస్తారంట. అంటే జీవితాంతం డ్రైవర్గా ఉండాలి. ఈయన ఉద్దేశం ఏంటంటే 2 లక్షలు పెట్టి ఒకరికి ఆటో కొనిస్తే ఆ ఇంట్లో 2 ఓట్లే వస్తాయి. అలా కాకుండా 2 లక్షలు 20 మందికి పంచారనుకోండి, 40 ఓట్లు వస్తాయి కదా. ఇది ఆలోచన. మేమేమంటామంటే 1 సంవత్సరం ఒకరికి కొనియండి, ఇంకో సంవత్సరం ఇంకొక కొనియండి, ఇంకోరికి ఇంకోసారి కొనియండి. అలా కొనిచ్చి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని స్థిరంగా
అభివృద్ధి చేయండి అని మా ఆలోచన. తెలుగుదేశం ఆలోచన కూడా అదే. ఈ మధ్య కాలంలో సార్ మీకు కొంతమంది అంటే రచ్చబండ కార్యక్రమం కూర్చొని పెద్దవాళ్ళు అదే అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఎప్పుడు కూడా కులం మతం అభిమానం వీటన్నిటిని పక్కన పెట్టి తప్పుని తప్పుగా మనం కుల మతాలకు అతీతంగా ఖండించినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుద్ది, ఈ వ్యవస్థ మారాలి అని వాళ్ళు అనుకుంటా ఉంటే విన్నాను. వాటికి మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా ఏకీభవిస్తాం. కులం అనేది ఒక గుర్తింపు, మతం అనేది స్వేచ్ఛ. మన ఇష్టం వచ్చిన మతాన్ని మన మనసుకు ఒక ఒక తృప్తి కోసం నా ఈ మతంలో ఉంటే నాకు ఆనందాన్ని ఇస్తుంది అన్నప్పుడు ఆ మతాన్ని మనం స్వీకరించవచ్చు. అందులో తప్పులేదు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కులం అనేది ఒక గుర్తింపు. నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నేను ఈ కులస్తున్నాయి, ఇంకో కులంలో పుడితే ఆ కులస్తున్నాయి ఉండేవాడిని. ఇక్కడ కులం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడు నిర్ణయించలేదు. నా పాయింట్, వ్యక్తిత్వాన్ని ఎప్పుడు నిర్ణయించలేదు. ఏ కులంలో పుట్టినా గొప్పవాళ్ళు చాలామంది. గొప్ప కులంలో పుడితే గొప్ప కులము, చిన్న కులం ఎక్కడుందండి? కులం అంతే. కులం అనేది 3 అక్షరాలు. అందులో గొప్ప తక్కువ అనేది ఎక్కడుంది? మనం నడుచుకునే విధానంలో గొప్ప తక్కువ అనేది ఉంటుంది తప్ప మనం ప్రవర్తించే విధానంలో ఉంటుంది, మన ఆలోచన ధోరణిలో ఉంటుంది, మనం బాగుపడే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఒక దళితుడిని, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. దాని కులం ఎవరు అడుగుతారు? అడగరు, ఎవరు అడగరు. అది మన మీ పదవిని బట్టి గౌరవం అదే వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. మనం చెప్పుకుంటాం అంతే. ఎందుకంటే మన 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 గుర్తింపు కోసం మనం చెప్పుకుంటాం, వేస్తున్నాను ఎస్సీ క్యాండిడేట్. ఇప్పుడు మన నియోజకవర్గానికి వద్దాము. మీరు ఎప్పుడైతే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పత్తిపాడు నియోజకవర్గంలో మీరు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రజల్లో దగ్గరికి వెళ్తుంటే, పత్తిపాడు నియోజకవర్గం ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఎటువంటి స్పందన వస్తూ ఉంది? అక్కడ ఇంకేమైనా సమస్యలు చెప్పుకోవడం కానీ, ప్రస్తుత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గురించి చెప్పడం కానీ జరుగుతుందా మీకు ప్రజలు? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఇంటికి వెళ్ళాం, శంకరావంలో వెళ్ళాం, బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో వెళ్ళాం, ఇప్పుడు సూపర్ 6లో వెళ్తున్నాం. ఇప్పుడు నేను దాదాపు 9 నెలల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు 3 సార్లు గడప దొక్కా, ఇంట్లో వాళ్ళతో పలకరిస్తున్నా. మాట్లాడిన ప్రతి చోట వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఏంటి ధరలు, 200 రూపాయల కరెంటు బిల్లు 1000 రూపాయలు అయింది, 500 రూపాయలు దొరికే గ్యాస్ సిలిండరు 1100 అయింది, 60 రూపాయలు పెట్రోల్ 110 రూపాయలు అయింది, 60 రూపాయలు దొరికే లిక్కర్ 150 రూపాయలు అయింది. ధరలన్నీ పెరిగాయి, మాకు వచ్చే ఆదాయం లేదు, కూలి పనులు లేవు, ఉపాధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. పోనీ అభివృద్ధి అయినా జరిగిందంటే గ్రామంలో ఒక్క తట్టెడు మట్టి పని జరగలే. మరి మాకు ఆధారమైనటువంటి పోలవరం లేదు, రాజధాని లేదు. ఏంటి ఈ దౌర్భాగ్యం అనేటువంటిది ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. మేము ప్రశ్నిస్తున్నాం కూడా. మరి మీకు అమ్మఒడి దేనికయ్యా? అమ్మఒడి నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒకరికి వస్తే నేను ఎవరికి ఫీజు కట్టుకోవాలా? మరి మిగతా 2 పిల్లలు నేను ఏం చేయాలా? పోనీ కూలి పోదామంటే కూలి కూడా లేదు కదా అని వాళ్ళు అడిగితే మరి దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. అవును. సో ఆ రకంగా ఉంది. ఇంకోటి, మేము చేయుత ఇస్తున్నాను కదా, చేయుత దేనికయ్యా? దేనికి? వాళ్ళు అడుగుతున్నది మాకు పనులు ఇవ్వండి. సంవత్సరానికి 18,000 ఇస్తే అది బతుకునిస్తుందా ఈ పెంచిన ధరల్లో అనేటువంటిది? మాకు ఏదైనా భూమి కొనివ్వండి, లేదా మాకు ఆల్రెడీ భూమి ఉంది, బోర్ వేయించండి, మాకు బోర్ ఉంది, మీటర్ ఇవ్వండి. వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, మేము అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఇవ్వండి, హార్టికల్చర్ ఉంది, 4 గేదెలు కొని ఇవ్వండి. అలా సప్లిమెంట్ చేసి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. కానీ భూమికి నీళ్ళు ఇవ్వండి, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. ఇలాంటివి అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి వైసీపీ పాలనతో విసిగిపోయారు వాళ్ళు. ఇప్పుడు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి తీసుకున్న నిర్ణయం సూపర్ 6. సూపర్ 6 ద్వారా వాళ్ళు లక్షాధికారులు అవుతారన్నటువంటి ఒక విశ్వాసం వాళ్ళు కలిగింది. ఈరోజు ఈ 6 స్కీముల్లో ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది, అత్తనో కోడలో తల్లిలో బిడ్డగానే ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళకి 18,000 36,000 వస్తుంది. మళ్ళా 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి 15,000 45,000 వస్తుంది. మరి ఆయన కౌలు రైతు కావచ్చు, లేదా భూమి కలిగిన రైతు కావచ్చు, 20,000 వస్తుంది. ఎటు తిరిగినా సంవత్సరానికి 1,00,000 పైన వస్తుంది. 5 ఏళ్ళలో 5 లక్షలు. కాబట్టి లక్షాధికారులు అవుతారన్నది వాళ్ళకి తెలిసిపోయింది. సో జీవితంలో మేము ఎక్కడో సినిమాల్లో లక్షాధికారి అని సినిమా చూసాం, ఇప్పుడు మేమే లక్షాధికారి అవుతున్నాం అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే వాళ్ళలో వచ్చేసింది. ఇప్పుడు అంటే ఈరోజు మీ మేనిఫెస్టోని గత 2 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. మరి మీ మేనిఫెస్టో ప్రజలకు ఎంత చేరువ అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది? మా మేనిఫెస్టో మీరు చూస్తే
ఇది సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. సో ప్రజల అభివృద్ధి అంటే సంక్షేమం ద్వారా, రాష్ట్ర అభివృద్ధి అంటే మౌలిక వసతులు కల్పించడం ద్వారా, ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఈరోజు మేనిఫెస్టోలో తీసుకుంటే ఒక ప్రజా సంక్షేమానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈరోజు మీకు చంద్రాన్ని మేము 10 లక్షలు చేశాం, పెన్షన్ 4,000 రూపాయలు చేశారు, వికలాంగులకు 6,000 రూపాయలు చేశారు, డాక్రా రుణాలు 10,000 వరకు 0 వడ్డీ అమలు పరుస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే మీరు గమనిస్తే మళ్ళా పెళ్లికాలకు 1,00,000 రూపాయలు చేశారు. ఇవన్నీ చేసినప్పుడు సంక్షేమం పెరిగిందా తగ్గిందా? ఖచ్చితంగా పెరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తీసుకోండి, 3,000 పెన్షన్, అసలు 200 రూపాయల పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు, 10 టైమ్స్ పెంచాడు. ఈయన ఎక్కడ పెంచాడు? 250, 250, 250 అని ఇలా స్టెప్ బై స్టెప్ విడతలుగా పెంచాడు. ఇప్పుడు 3,000 ఉన్న పెన్షన్ని 3 ఏళ్ళ పాటు ఏం పెంచడు. 2028 నాడు మళ్ళీ ఒక 250, ఆ తర్వాత 250. మరి ఆయన మొత్తం ఇచ్చేది 500. 500 అంటే విడతలుగా. కానీ చంద్రబాబు నాయుడు రేపు మే నుంచే 4,000 రూపాయల పెన్షన్ అంటున్నాడు. మరి ప్రజలు దేన్ని తీసుకుంటారు? ఖచ్చితంగా మా మేనిఫెస్టో ప్రజలకి దగ్గరగా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి గొప్ప నిర్వచనంగా ఉంది. బేసిక్గా సార్, అంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వనరులు అవసరం. ఆ వనరుల్ని అభివృద్ధి చేస్తారా? సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలంటే మనం అంటే ఉపాధి కానీ, అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇట్లాంటి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు ఏపీలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని పెంపొందిస్తే మనకి ఇన్కమ్ వస్తేనే అవుట్ గోయింగ్ మనం ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. వనరుల్ని అభివృద్ధి చేయడానికి మీ ప్రభుత్వం ముందుంటుందా? చంద్రబాబు అంటేనే సంపద సృష్టించడానికి పేటెంట్. ఆయన ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని అంతా ఒకరి చేతిలో పెడితే ఎవరు ప్రపంచాన్ని బాగా పాలించగలరని మొత్తం ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ, విజనరీలందరినీ పడిపోస్తే 14 మంది వచ్చారు. 14 మందిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చెప్దాం. అమరావతికి మేము పైసా పెట్టుబడి పెట్టలేదు, ఒకరి మీద పన్ను వేయలే. కేవలం మేము ఖర్చు పెట్టింది 30 రూపాయలు కొబ్బరికాయ మోడీ గారి చేతిలో పెట్టాము. కొట్టమన్నాము, ఆయన కొట్టాడు. 30 లక్షల భూమి 3 కోట్లు వెళ్ళిందా లేదా రాత్రికి? మరి అది సంపద సృష్టించడం. అదే సంపద అంటే అదే. ఎస్, నాకు 4 ఎకరాలు ఉంది అనుకుంటే ఒక రైతుకి, అంతకుముందు 1,20,00,000 ఆయన ఆస్తి. బట్ 3 కోట్లు అయ్యేటప్పటికి 12 కోట్లు ఆయన ఆస్తి. మరి 1,20,00,000 ఎక్కడ, 12 కోట్లు ఎక్కడ? సో ఈ సంపద వచ్చినప్పుడు మళ్ళీ ఆయన 1 ఎకరం అమ్ముకుంటే దానికి కావాల్సినటువంటి కార్లు కొనుక్కుంటాడు, తద్వారా మళ్ళీ ట్యాక్సులు వస్తాయి. లేదా ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు, దాని ద్వారా మళ్ళీ మెటీరియల్. ఇదంతా కూడా ఒక సైకిల్. కాబట్టి సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నుతో పుట్టిన విద్య. ఆయన సంపద సృష్టిస్తాడు, ఆ సంపదను ప్రజలకు పంచుతాడు. సో ఆయన మీద ఆ నమ్మకం ఉంది. కియా మోటార్లు పెట్టుకోముందు అక్కడ 40,000 రూపాయలు ఎకరా, ఈరోజు 40 లక్షలు. 40,000 ఎకరా, 40 లక్షల ఎకరా. కాబట్టి అది భూమి పెరగడం వదిలేయండి. ఆ కియా మోటార్ ఉండడం వల్ల బెంగళూరులో నుంచి ఆ పెనుగొండకి రావడానికి డైలీ 300-400 కార్లు తిరుగుతాయి, ప్రైవేట్ కార్లు. దాని మీద డ్రైవర్లు. ఒక 20-30 హోటల్స్ వెలిసాయి. అనంతపురంలో స్టార్ హోటల్ లేదు, ఇప్పుడు స్టార్ హోటల్ 4-5 వచ్చాయి. మరంటే దీనిదేంటి? కియాకి మేము పెట్టిన పెట్టుబడి ఏం లేదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం అంతే. అదే రాష్ట్ర అభివృద్ధి జరిగినప్పుడే సంక్షేమాలు కూడా మంచి ఆస్కారం. మేము ఒకటే బాబు, విదేశీ విద్యకి మేము ఒక 500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 5,000 మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 1,50,000 పంపిస్తున్నారు. మరి అది క్యుములేటివ్గా చేస్తే మనం పెట్టినటువంటి డబ్బుకి 10 ఇంతలు అవుతుంది కదా, ఒక 10 ఏళ్ళు. అది కదా డబ్బుల రూపంలో చూడండి మనం దాని ఎఫెక్ట్ ఎంత అనేది. కాబట్టి బాబు గారు అది చేయగలరు. మీకు అంటే పత్తిపాడు మీద మీకు కలెక్టర్గా చేసినప్పటి నుంచి కూడా మీకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మీకు ఒక విధానం ఉంటుంది. నాకు పత్తిపాడు నియోజకవర్గంలో రేపు మనం గెలిచాక ఈ నియోజకవర్గాన్ని ఈ రకంగా అభివృద్ధి చేయాలి, ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అటువంటి ఏమైనా గుర్తించారా మీరు? ఎస్, గుర్తించాను. ఎందుకంటే కలెక్టర్ ఉన్నప్పటి నుంచి దాని మీద ఒక ఫోకస్ ఉంది. మెయిన్గా మాకేంటంటే అక్కడ రైతులకి సాగునీరు,
అందించాలన్నటువంటి దాంట్లో గుంటూరు ఛానల్ పొడిగించాలి, తప్పకుండా పొడిగిస్తాం. ప్రతిసారి ముంపు గురయ్యేటటువంటి కారణం ఏంటంటే నల్లమడు వాగు. ఆ నల్లమడు వాగు ప్రక్షాళన చేయాలి. రెండోది ఎన్ఎస్పి కెనాలు స్ట్రెంథనింగ్ చేస్తే చివరి భూములకు నీళ్లు అందుతాయి. ఇది వ్యవసాయానికి సంబంధించింది. అట్లాగే మెర్జెడ్ గ్రామాలు ఉన్నాయి గుంటూరు మహానగరంలో. ఆ మహానగరంలో చేరిన గ్రామాలకి మౌలిక వసతులు ఇవ్వాలి. త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఇవ్వాలి. సో అవి ఇవ్వడం అనేది మా ప్రధానమైనటువంటి సమస్య. తర్వాత యువత నిర్వీర్యమై ఉంది. సో ఆ యువతకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్లు అన్నాం. బట్ మళ్ళా మా పార్టీ జాతీయ అధ్యక్షులు మొన్న విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఐటీ కారిడారే పెడదామా అన్నాడు పత్తిపాడు. సో ఐటీ కారిడార్ అక్కడికి వస్తే ఎక్కడ లేనటువంటిగా పత్తిపాడు నుంచి ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు. దాదాపు 2,500, 3,000 మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో 20-30 మంది ఉంటారు. సో వాళ్ళ సర్వీసెస్ను కూడా మేము తీసుకుంటే ఖచ్చితంగా యువతకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వస్తుంది. ఇక ముఖ్యమైనది అక్కడ రైతులకి, కౌలు రైతులకి ఒక బాండేజ్ ఏర్పడబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే 20,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం చెల్లించే 20,000 రైతుకు చెల్లించి రైతు నుంచి 1 ఎకరా 2 ఎకరాలు వీళ్ళకి కౌలు ఇప్పిస్తే వాళ్ళ మధ్య బాండేజ్ ఏర్పడుతుంది. సో గ్రామాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. సో ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. 2019లో పత్తిపాడులో టీడీపీ ఓడిపోయింది. 2024లో రామాంజనేయులు గారు అక్కడ టీడీపీ పార్టీ జెండా ఎగరేయబోతున్నారా ఈసారి? డెఫినెట్గా నేను నా పేరు ప్రకటించిన వెంటనే అక్కడ జెండా ఎగురుతుంది అన్నటువంటిది ప్రజల్లోకి వచ్చినటువంటి విశ్వాసం. అది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు పత్తిపాడులో రామాంజనేయులు తెలుస్తుంది. సో అట్లని మేము ఏ విషయాన్ని తక్కువ చేయడం లేదు. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. ఏ విషయంలో తగ్గకుండా ఖచ్చితంగా ప్రత్యర్థుల్ని ఓడించడంలో కూడా గణనీయమైనటువంటి మెజార్టీతో మేము గెలవాలనేటువంటి ధోరణిలో మేము వెళ్తాం. చివరిగా 2024లో బూర్లా రామాంజనేయుని నమ్మి ఓటేసే ప్రజలకు మీరు ఇచ్చే భరోసా? వాళ్ళ బిడ్డగా ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాను, ఫస్ట్ పాయింట్. రెండవది, వాళ్ళు గతంలో చూడనటువంటి విధంగా ఒక అడ్మినిస్ట్రేటర్కి ఒక అధికారం ఇస్తే, ప్రజాప్రతినిధి అనేటువంటి హోదానిస్తే ఎలా పరిపాలన చేస్తారో వాళ్ళు చూడబోతారు. తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చిన్నదైనా పెద్దదైనా గతంలో కలెక్టర్ గారి దగ్గరికి వస్తే ఎలా పరిష్కారం అవుతాయి అన్నటువంటి చూశారో అంతకన్నా ఎక్కువగా నేను పనిచేసి వాళ్ళ మన్నలను నేను పొందుతాను. తప్పకుండా సార్, ఎందుకంటే మీరు ఐఏఎస్గా ప్రజలకు సేవ చేశారు. మరి రాజకీయాల్లో కూడా గెలిచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడొచ్చు, నేను ఐఏఎస్గా ఎంతోమంది ప్రజలకి సేవ చేశాను, అంతకంటే రాజకీయాల్లో గెలిచి ప్రజలకి మరింత సేవ చేస్తానని చెప్పేసి కూడా మాజీ ఐఏఎస్ పత్తిపాడు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బూర్లా రామాంజనేయులు చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. నమస్తే.